నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెగడపల్లి గ్రామంలోని పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు మృతి చెందారు. అడవి పందులను పట్టడానికి వచ్చి ప్రమాదవశాత్తు పంట పొలాల చుట్టూ ఉన్న కరెంటు తీగలు తగలడంతో షాక్ గురయ్యారు. మృతులు సాటాపూర్ గ్రామానికి చెందిన ఓర్సు గంగారాం, భార్య బాలమణి, కుమారుడు కిషన్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, పెగడపల్లి గ్రామంలో జరిగిన విషాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా పెగడపల్లి గ్రామంలో విషాదం చేసుకుంది. పంట పొలాల్లో విద్యుత్ షాక్ తగిలి 3 మృతి చెందారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఒరుసు గంగారం, ఆయన భార్య బాలమణి, కుమారుడు కిషన్ సంఘటన స్థలంలోనే మృతి చెందడం జరిగింది. అడవి పందులను ఈ పట్టడానికి వచ్చినటువంటి ఈ 3 ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. బోధన్ మండలానికి సంబంధించిన ఈ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే విషయం పైన పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఆయిల్ బ్యాచ్, ఆయిల్ ని, ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ ని దొంగతనం చేసే ముఠా కూడా సంచరిస్తుంది. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మరి వీళ్ళు ఏమైనా ట్రాన్స్ఫారం దగ్గర కాయిల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్ ఆయిల్స్ కానీ దొంగిలించడానికి వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. వీళ్ళ ప్రాంతం ఇక్కడైతే కాదు, వీళ్ళు సాటాపూర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు రెంజర్ మండలం పెగడపల్లి దాదాపు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మరి 30 కిలోమీటర్ డిస్టెన్స్ పైగా ఈ ప్రాంతంలో అడవి పందులు పెద్దగా సంచరించవు, అడవి కూడా ఉండదు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతులు ఏది ఏమైనప్పటికీ చిన్న వయసు, దాదాపు 35 సంవత్సరాల నుంచి లోపలున్న ఈ 3 మృతి చెందడంతో ఒకే కుటుంబానికి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఘటనకు బాధ్యులైన, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు ఎవరైనా ఈ విద్యుత్ ఘాతానికి కారణమై ఉండొచ్చు. ట్రాన్స్ఫార్మర్ల కింద ఈ పందుల కోసం ఈ కంచె వేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని బోధన ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.